హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనకు పిర్జాదిగూడ మున్సిపాలిటీలోని రాయంచా ఎన్క్లేవ్లో గల రెండు ఇండిపెండెంట్ హౌస్ అండి, న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఒక 70% ఆల్రెడీ వర్క్ అయిపోయిందండి. అవి మీకు చూపెడతానండి. ఇది చూడండి, ఇది రాయంచా కాలనీ అండి. ఈ కాలనీ చాలా నీట్గా ఉంటుందండి, ఫుల్ గ్రీనరీతో ఉంటుందండి. చూడండి, మీకు వీడియోలో చూపెడుతున్నాను చూడండి. చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంటుందండి. మధ్యలో డివైడర్ ప్లస్ దాని మధ్యలో చెట్లు అండి, చుట్టుపక్కల నీట్నెస్ ఇలా ఉంటుందండి ఈ కాలనీ పేరు రాయంచా అండి. ఈ కాలనీలో ఇల్లు కూడా చూడండి సార్, ఎంత నీట్గా ఉన్నాయండి. ప్రతి ఇంటి ముందు చెట్లు, గ్రీనరీ, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందండి. ఈ కాలనీ కూడా మనకి కాలనీ దగ్గరికి వెళ్ళి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉందండి. అంటే 10 మినిట్స్ జర్నీ అండి అంతే. ఈ కాలనీలో మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ 2 ఉన్నాయండి. అవి ఏంటంటే పక్కపక్కనే ఉన్నాయండి. దట్టు అవి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. మీరు చూడండి, ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో చివరిలో నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇవి హౌసెస్ అండి, ఈస్ట్ ఫేస్ హౌసెస్ అండి. 2 హౌసెస్ సేమ్ డిజైన్తో ఉన్నాయండి. మనం చూడండి, ఇది G+1 హౌసెస్ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అండి. కింద డబల్ బెడ్రూమ్ అండి, పైన కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ముందు కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి. నేను లోపలికి కూడా ఎంటర్ అయిన తర్వాత మీరు కార్ పార్కింగ్ ప్లేస్ ఎంత ఉంది, ఎలా ఉందని మొత్తం మీకు డీటెయిల్గా చూపెడతాను వీడియోలో. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. ఇది చూడండి, పార్కింగ్ ప్లేస్లో మనం ఉన్నామండి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. మనకి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళనీకి. ఇది పార్కింగ్ ప్లేస్ అండి మొత్తం. ఈ పార్కింగ్ ప్లేస్లో మనకు కార్తో పాటు 3-4 టూ వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ముందట బోరింగ్ ఇచ్చారండి. నెక్స్ట్ స్టెప్స్ ఇవి అండి. నెక్స్ట్ పక్కకు సంది ఇచ్చారు చిన్నగా అండి. ఇది ముందట సంప్ ట్యాంక్ అండి, వాటర్ కొరకు సంపదండి. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుదామండి. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మీకు ప్రతి ఒక్క రూమ్ ఎలా ఉంది, ఎలా ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది చూడండి, ఈ సైడ్ కూడా ఇటు కూడా చిన్న గల్లీ లాంటిది ఇవ్వడం జరిగిందండి. ఈ టోటల్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా చాలా విశాలంగా ఉందండి పార్కింగ్ ఏరియా కూడా. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి, 100% వాస్తుతో ఉన్న హౌసెస్ అండి. ఫైనల్ స్టేజ్లో ఉండే వర్క్ కూడా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇది హాల్ అండి. ఈ హాల్ వచ్చేసి మనకు ఎల్ షేప్ హాల్ ఇచ్చారండి. ఎల్ షేప్ హాల్ ఇచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ప్లస్ దీంతోపాటు పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా జరుగుతుందండి. ఇది చూడండి, మ్యాక్సిమం 2 to 3 monthsలో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. ఇది హాల్ చూపెడుతున్నాను మీకు. హాల్ చూడండి, ప్లస్ విండోస్ అండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్ ఇలా ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుందండి. ఈ హాల్లోకి వెళ్ళి మనం లోపలికి వెళ్తుంటే మనకు ఎదురుగా మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రతి రూమ్లోనూ ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. విండోస్ ఇచ్చారు, వెంటిలేషన్ చాలా బాగుందండి. ఈ బయట మనకి పైన ఏమైనా ఐటమ్స్ పెట్టుకోనికి స్పేస్ కూడా ఇచ్చారండి, ఎవరికి కనబడకుండా నీట్గా పెట్టుకోనికి. మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఈ సెకండ్ బెడ్రూమ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఇది ఫాల్ సీలింగ్ అండి, పైన మీకు చూపెడుతున్నది. కన్స్ట్రక్షన్ చాలా నీట్గా ఉందండి, క్వాలిటీ బాగుందండి. ఇలా మనకి బయటికి వస్తే మళ్ళీ బాల్కనీ కూడా వస్తుందండి. ఇంటికి 4 వైపులా బాల్కనీ ఇచ్చారండి.
ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి బయటికి ఎగ్జిట్ అవుతున్నామండి. ఇది మనం హాల్లోకి వెళ్ళి బయటికి వచ్చామండి. ఇది మన గేట్ దగ్గరికి వచ్చేసామండి. ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి మనం ఇప్పుడు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి ఇలా కనబడుతుందండి. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అయ్యామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్ అండి. యాక్చువల్లీ కంపేర్ టు కింది గ్రౌండ్ ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్ హాల్ చాలా పెద్దగా వచ్చిందని, విశాలంగా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా, దీనిలో పార్కింగ్ ప్లేస్ ఉండదు కాబట్టి మన హాల్ వచ్చి చాలా విశాలంగా ఉందండి. చూడండి విండోస్ కానీ ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి, ఇంక్లూడింగ్ పూజా గది కూడా ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో పూజా గది కూడా ఉంది మనకి. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్కి బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా అండి. ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్ళి బయటకు వస్తే 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. 2 బెడ్రూమ్స్ ప్లస్ ఇది ఓపెన్ వాష్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవుతున్నామండి. ఈ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ప్రతి రూమ్లోనూ ఫాల్స్ సీలింగ్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ మీరు ఇప్పుడే బుక్ చేసుకున్నట్టు అయితే మీకు నచ్చిన కలర్లో వీళ్ళు కలర్ వేసి ఇస్తారండి. ఇబ్బంది ఏం లేదు దానిలో. మీకు ఇంటీరియర్ వర్క్ కావాలంటే ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తారండి. ఇది వాష్రూమ్ అండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాక ఇప్పుడు మనము టెర్రస్ పైకి వెళ్తున్నామండి. టెర్రస్ పైకి వెళ్తే ఒకసారి వ్యూ ఎలా, చుట్టుపక్కల వ్యూ ఎలా ఉందో చూడొచ్చండి. మనం టెర్రస్ పైకి స్టెప్స్ ఎక్కుతున్నామండి. ఇప్పుడు టోటల్ పైకి వచ్చామండి. టోటల్ నీట్గా కన్స్ట్రక్షన్ ఉంది చూడండి. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుందండి. టోటల్ సెటప్ చేసేసారండి. ఓన్లీ వాటర్ ట్యాంక్ ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది. ప్లంబర్ వర్క్ అయిపోయిందండి, ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్. ఇది చుట్టుపక్కల వ్యూ అండి. చుట్టుపక్కల బిల్డింగ్స్ కానీ ఏరియా కానీ చాలా బాగుందండి వ్యూ. మీకు పైన బిల్డర్ గారి నెంబర్ ఇస్తున్నానండి. మీకు ఈ కన్స్ట్రక్షన్ నచ్చినట్టయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది మనకు బిల్డింగ్ పైకి వెళ్ళి ఫ్రంట్ వ్యూ అండి. మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. కాకపోతే మధ్యలో డివైడర్ రావడం వల్ల 20 కనబడుతుందండి. ఇది 40 ఫీట్ రోడ్ అండి. మీకు ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనకు ఈ వీడియోలో ఉప్పల్ డిపోకి 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న ఏరియాలో గల ఇండిపెండెంట్ హౌసెస్ చూపించడం జరుగుతుందండి. ఇది ఏంటంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఏరియా అండి. ఈ ఏరియాలో వచ్చేసి ఇప్పుడిప్పుడే ఇల్లు అనేది అవుతున్నాయండి. ఈ ఏరియాలో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కొత్త ఇల్లులు ఉన్నాయండి. సో మనకు కూడా ఉండడానికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి. ఫస్ట్ మీకు ఏరియా చూపెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇది మొత్తం ఏరియా అండి. అన్ని న్యూ హౌసెస్ అండి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఒక 20 to 30% ఆక్యుపెన్సీ కూడా అయిపోయిందండి. ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఉండడం జరుగుతుందండి. ఏరియా చూడండి ఎంత నీట్గా ఉందండి. ఇప్పుడు దీనిలో మీకు ఒకటి మోడల్ హౌస్ చూపెడతానండి. ఇవన్నీ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉన్నాయండి. క్వాలిటీ మొత్తం చాలా బాగుందండి. మీరు వచ్చి పర్సనల్గా చెక్ చేసుకోవచ్చండి. ఇంకా కన్స్ట్రక్షన్ ఫైనల్ ఫినిషింగ్లో ఉందని చూడండి ఒకసారి. 90% వరకు వర్క్ అయిపోయిందండి. 10% వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నాయండి. కొన్ని హౌసెస్ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా వచ్చి కూడా ఉండొచ్చండి. దీనిలో మనకి ఏంటంటే అండి, ఉప్పల్ డిపోకి దగ్గరలో ఉందండి. ప్లస్ వరంగల్ హైవేకి కూడా 5 minutes డిస్టెన్స్లో ఉందండి. ఏరియా మంచి పీస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక మోడల్ హౌస్ మాత్రం మీకు చూపెడుతున్నానండి. దాన్ని చూడండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇల్లులు అలానే ఉన్నాయి, కాకపోతే సైజెస్ చేంజ్ ఉన్నాయండి. ఇది హౌస్ అండి. ఈ హౌస్ చూడండి, మనకి ఇది 105 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇప్పుడు హౌస్ లోపలికి మనం ఎంట్రీ అవుతున్నామండి. చూడండి ఒకసారి. ఇలా ముందు పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి. దీనికి సరౌండింగ్ 4 సైడ్స్లో మనకు చిన్న గల్లీ అని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఫస్ట్ మనకి ఫ్రంట్లో హాల్ ఉందండి. స్టార్టింగ్ రైట్ సైడ్
మెట్లు ఉన్నాయి పైకి. ఫస్ట్ మీకు ఇల్లు లోపల చూపెట్టిన తర్వాత పైకి టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత మీకు లొకాలిటీ వ్యూ ఎలా ఉందో కూడా చూపెడతానండి. ఇది ఫస్ట్ చిన్న గల్లీ అండి సైడ్కి. ఈ 4 సైడ్స్ ఇలానే వచ్చిందండి. మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి లోపలికి ఎంట్రీ అవుతున్నాం మనం ఇంటి లోపలికి. ఇది హాల్ అండి. హాల్ మొత్తం లప్పం ఫినిషింగ్తో ఉందండి. పైన కూడా వర్క్ కూడా చేశారండి. ఇంకా కబోర్డ్ ఫిట్టింగ్ అనేది లేదండి. మీకు కావాలంటే కబోర్డ్ ఫిట్టింగ్ కూడా వాళ్ళు చేసి ఇస్తారండి. ఇది హాల్ అండి. హాల్, కిచెన్, 2 బెడ్రూమ్స్ అండి. ఈ ఫోటోలో కనబడి 2 బెడ్రూమ్స్ అండి ఇవి. ప్రతి బెడ్రూమ్లోనూ లోపలనే అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది కిచెన్లో కూడా చూడండి విండో ఉంది, ప్లస్ మన సామాన్ పెట్టుకోనికి పైన ప్లేస్ కూడా ఇచ్చారండి, ఎవరికి కనబడకుండా పెట్టుకోనికి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లోపల కూడా పైన సీలింగ్ కూడా నీట్గా ఫినిషింగ్ చేసి ఇచ్చారండి. మొత్తం రెడీ టు ఆక్యుపై ఉందండి. ఇది వాష్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్లోనూ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. డైరెక్ట్ చూసేసిన తర్వాత నేను బిల్డర్ నెంబర్ వచ్చేసి వీడియో లాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనిలో కూడా వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళు ఏంటంటే 2 బెడ్రూమ్లు రెంట్ ఇచ్చారండి, అవుట్ సైడ్ ఇవ్వలేదండి. ఇది మళ్ళీ హాల్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయి టెర్రస్ పైన ఎలా ఉందో మీకు చూద్దామండి. మనం బయటకు ఎగ్జిట్ అవుతున్నామండి. ఇది బయట లొకాలిటీ అండి. వెదర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకు సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుందండి. ఈ స్టెప్స్ ఇప్పుడు మనం స్టెప్స్ పైకి వెళ్తున్నామండి. పైకి చూడండి ఒకసారి స్టెప్స్ అండి. ఇలా పైకి వెళ్ళి వ్యూ అండి. ఇప్పుడు ఇది మనకి బిల్డింగ్ పైన అండి. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉందండి. పైన కావాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా చేసి ఇవ్వమంటే విత్ ఛార్జెస్తో చేసిస్తారండి. ఇది బిల్డింగ్ పైకి వెళ్ళి వ్యూ అండి. ఆల్మోస్ట్ ఆల్ చుట్టుపక్కల అన్ని న్యూ కన్స్ట్రక్షన్సే ఉన్నాయండి. ఇది మీకు చూపెట్టింది మాత్రం 105 స్క్వేర్ యార్డ్స్ అండి. మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటే మీకు కావాలంటే పెద్ద హౌసెస్ కూడా ఉన్నాయండి. 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 175 ఉన్నాయండి, 225 కూడా ఉన్నాయండి. ఆల్రెడీ 30-40% ఆల్రెడీ ఆక్యుపై అయిపోయాయండి. మీకు కావాలనుకుంటే ఒకసారి ఇమీడియట్గా కింద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మాట్లాడండి. ప్లస్ దాంతోపాటు వీటికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. 85% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుందండి. ఈ టోటల్ ఏరియా వ్యూ అండి. ఇలా ఉందండి ఏరియా. ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వినాయక్ నగర్ కాలనీ, పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ఉన్నామండి. ఈ ఏరియాలో ఒక 2 బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏరియా లొకాలిటీ చూడండి. ఈ ఏరియా కూడా అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఆల్. చూడండి ఇది ఏరియా వ్యూ అండి. మనం ఇప్పుడే గల్లీ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇది మొత్తం ఏరియా అండి. చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉంది. ఇక్కడ ఆల్రెడీ సీసీ రోడ్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందండి. ఒక 15 రోజుల్లో సీసీ రోడ్ అవుతుందండి. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం బిల్డింగ్ దగ్గరికి వస్తున్నామండి. మనం ఈరోజు చూడబోయే G+1 బిల్డింగ్ అండి. రెడీ టు ఆక్యుపై అండి. 201 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి బిల్డింగ్. ఫ్రంట్ వెల్వేషన్ చూడండి ఎంత బాగా నీట్గా ఉందండి.
ఇది G+1 బిల్డింగ్ అండి. ఇది ఫ్రంట్ 2 గేట్స్ ఇచ్చారండి. మనం ఎంట్రీ అది లోపలికి వెళ్ళి ప్రతి డీటెయిల్స్ క్లియర్ చూద్దామండి. ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఇది రెడీ టు ఆక్యుపై అండి. ఎప్పుడైనా ఇమీడియట్గా వచ్చి ఉండొచ్చు అండి ఇందులో. మీకు ఈ ఓనర్ గారి నెంబర్ వీడియో చివరిలో ఇస్తానండి. వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మాట్లాడండి. మీకు వీడియో కనుక వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు మనం పెట్టిన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తుంటాయండి. ఇది ఫ్రంట్ పార్కింగ్ ఏరియా అండి, కార్ పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారండి, వాష్ ఏరియా ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, కిచెన్కి అవుటింగ్ కూడా ఇచ్చారండి డోరు. ఇప్పుడు మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. చూడండి, హాల్లోకి ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడ ఫ్రంట్లో మోటార్ పెట్టారండి, తర్వాత సంప్ ట్యాంక్ కూడా ఇచ్చారండి. ఇల్లు మాత్రం 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ సైడ్ చిన్న గల్లీ అండి. ఇంటికి 4 సైడ్ బాల్కనీ ఇచ్చారండి. ముందు మార్బుల్ ఫినిషింగ్ చాలా నీట్గా చేశారండి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది హాల్ ఫ్రంట్ వ్యూ అండి. హాల్లోకి ఫ్రంట్కి వెళ్ళి ఎంట్రెన్స్ ఉంది, సైడ్కి వెళ్ళి ఎంట్రెన్స్ ఉందండి. హాల్ మనకి ఎల్ షేప్ హాల్ ఇచ్చారు. ప్లస్ దాంతోపాటు ఫాల్ సీలింగ్, ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. ఇది ఎల్ షేప్ హాల్ అండి. ఎల్ షేప్ హాల్తో పాటు దీనిలో ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. మేము నెక్స్ట్ కిచెన్లోకి ఎంటర్ అవుతాం. ఇది ఓపెన్ కిచెన్ అండి. దాని పక్కకి పూజా గది కూడా ఇచ్చారండి. పూజా గది సపరేట్గా ఇచ్చారు. ఇది కిచెన్. కిచెన్లోకి వెళ్ళి మనకు బయటికి ఎంట్రెన్స్ ఇచ్చారు. బయటికి ఎంట్రెన్స్ అవుతే దానిలోకి వెళ్ళి మనకి వాష్ ఏరియా వస్తుంది. ప్లస్ అవుట్ సైడ్స్ ఎవరైనా మనకి హాల్లో కూర్చున్నప్పుడు కిచెన్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళొచ్చండి. ఇది టోటల్ కిచెన్ వ్యూ. ఈ కిచెన్లో సెల్ఫ్స్, పైన స్టోరేజ్ ప్లేస్. మనం ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. మనం ఒక బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో కూడా పూర్తిగా కలరింగ్ అయిపోయింది, ఫాల్ సీలింగ్ అయిపోయిందండి. రెడీగా ఆక్యుపేషన్కి రెడీగా ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దానివల్ల అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వలేండి, ఓపెన్ బాత్రూమ్ ఇచ్చారు బయట. ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుందండి. ప్రతి రూమ్లో మీరు చూడొచ్చండి, ఫాల్ సీలింగ్ అయిపోయిందండి, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ అయిపోయింది, ప్లంబర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో దీనిలో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. మీకు ఎలాగంటే అలా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి, వెస్ట్రన్ కానీ ఇండియన్ కానీ. ఇది మన బెడ్రూమ్లో పైన స్టోరేజ్ కొరకు ఇచ్చారండి. మనకి ఏమైనా ఐటమ్స్, యూజ్ లేని ఐటమ్స్ పైన పెట్టుకోనికి ఇచ్చారండి. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నామండి, హాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాం. మనం ఫ్రంట్ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. ఇప్పుడు మనం G+1 బిల్డింగ్ అండి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఈ స్టెప్స్ ఎక్కి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని. చూడండి, స్టెప్స్ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రంట్ బాల్కనీ.
ఇది ఫ్రంట్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ కూడా టోటల్ టేక్ వుడ్తో చేపించారండి అది. సేమ్ 4 సైడ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో చివరికి మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు, వాష్ ఏరియా ఇచ్చారు. ప్లస్ ఇంట్లోకి ఎంట్రన్స్ ఫ్రంట్తో పాటు బాల్కనీకి వెళ్ళి కూడా ఎంట్రీ కావచ్చండి, ఎగ్జిట్ కావచ్చండి. ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎగ్జిట్ దానికి 3 డోర్స్ ఇచ్చారు మొత్తం. మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాం మేము. ఇది హాల్. యాక్చువల్లీ కింద 2 బిహెచ్కే అండి, పైన 3 బిహెచ్కే. ఇది హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందండి హాల్. ఇది టోటల్ హాల్ అండి. ఇటు లోపలికి వెళ్తే ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు, ప్లస్ పూజా గది ఉంది. ఈ కిచెన్ పక్కన మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఈ బాల్కనీలోకి వెళ్ళి ఒకసారి మన కాలనీ వ్యూ కూడా చూడండి ఎలా ఉందనేది. మీకు పర్ఫెక్ట్గా కనబడుతుంది కాలనీ కూడా ఎంత నీట్గా ఉంది అనేది. ఇది వినాయక నగర్ కాలనీ అండి, రోడ్ నెంబర్ 5. సారీ, రోడ్ నెంబర్ 4 అండి. మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. మొత్తం ఫుల్ వర్క్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారండి. ఇది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. చూడండి ప్రతి డోర్ అయినా కానీ వెంటిలేషన్ పర్ఫెక్ట్ ఇచ్చారు. డోర్ డిజైన్స్ కూడా బెడ్రూమ్ కూడా ప్రతి బెడ్రూమ్ స్పేసియస్ ఉందండి విత్ అటాచ్ బాత్రూమ్స్. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉందండి. మీరు ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ హౌస్ నచ్చినట్టయితే నేను ఈ వీడియో చివరిలో మీకు ఓనర్ గారి నెంబర్ పెడతానండి, తనకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీ లొకేషన్లోకి వచ్చేసి చూడొచ్చండి. ఇదంతా బెడ్రూమ్ వ్యూ అండి. ఇది మనకు వరంగల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి అంతే. ఉప్పల్ డిపోకి 2.2 కిలోమీటర్ దూరం వస్తుందండి. ఇది బెడ్రూమ్లోకి వెళ్ళి బాల్కనీకి ఎగ్జిట్ ఇచ్చారు. సో దానికి వెళ్ళి మనం బయటకు వస్తే మళ్ళీ వాష్ ఏరియా వస్తుందండి, ప్లస్ వాష్రూమ్స్ వస్తాయి బయట. ఇది బాల్కనీ వ్యూ. మనం మళ్ళీ ఫ్రంట్కి వచ్చామండి, ఫ్రంట్ బాల్కనీకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి టెర్రస్ పైకి ఎక్కి ఏరియల్ వ్యూ ఎలా ఉందో చూద్దామండి, ప్లస్ టెర్రస్ ఎలా ఉంది మొత్తం చూసేద్దామండి. వెల్యుయేషన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఈ ఇంటికి ఫ్రంట్లో. మనం టెర్రస్ పైకి వచ్చామని. ఈ టెర్రస్ పై నుంచి ఒకసారి మీరు మొత్తం వినాయక నగర్ కాలనీ అనేది ఎలా ఉందో చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టెర్రస్ అండి. ఇది టోటల్ ఏరియా వ్యూ.
ఇది పార్ట్ 1 అండి. ఇంకొక హౌస్ కూడా ఉందండి దీని దగ్గరలోనే. అది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు కూడా వినాయక నగర్లో ఉన్నామండి. నేను ఒక ఆల్రెడీ హౌస్ చూసాం కదా. ఈరోజు పక్క స్ట్రీట్లో వినాయక రోడ్ నెంబర్ 2లో అండి. మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినాయక నగర్ లొకాలిటీ అండి. ఇది ఫిర్యాదిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. ఇప్పుడు చూసేది మనం ఏరియా వ్యూ అండి. వినాయక నగర్ లొకాలిటీ వ్యూ చూడండి. అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్నాయండి. చాలా నీట్గా ఉందండి. ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈరోజు మనం చూడబోయే హౌస్ G+1 బిల్డింగ్ అండి. 201 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అయిపోయిందండి. ఇది హౌస్ అండి, G+1 బిల్డింగ్ అండి. ఇది ఫ్రంట్ వ్యూ, హౌస్ యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% రిమైనింగ్ ఫినిషింగ్ వర్క్ పెండింగ్లో ఉందండి. హౌస్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. మనం ఇప్పుడు వచ్చింది పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా ఇచ్చారండి. ఒక 2 4-వీలర్స్ అండ్ 5 to 6 2-వీలర్స్ పట్టే అంత పార్కింగ్ ప్లేస్ ఉందండి. చాలా విశాలంగా ఉంది పార్కింగ్ ప్లేస్. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. సైడ్కి చిన్న గల్లీ ఇచ్చారు. హౌస్కి 4 సైడ్స్ ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి వెంటిలేషన్ పర్పస్లో. ఇది చూడండి, మనం ఫ్రంట్ రూమ్లోకి ఎంటర్ అయ్యేది హాల్ అండి. ఇది ఫాల్ సీలింగ్ కూడా అయిపోయిందండి. కలర్ పెయింటింగ్ వర్క్ అన్నీ అయిపోయాయండి. జస్ట్ ఫినిషింగ్ వర్క్ పెండింగ్లో ఉందండి. ఇది హాల్ అండి. తర్వాత లోపల మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్. ఇది పూజ గది అండి. ఇల్లు మాత్రం ఈస్ట్ ఫేస్లో ఉందండి. 100% వాస్తు ప్రకారంగా కట్టారండి. న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బయట ఒకటి ఓపెన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నామండి. మళ్ళీ హాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాం. మనం మళ్ళీ పార్కింగ్ ప్లేస్లోకి వచ్చామండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. చాలా విశాలంగా ఉంది పార్కింగ్ ప్లేస్ మాత్రం. ఇది బాల్కనీ ఏరియా అండి. ఇల్లు సరౌండింగ్లో బాల్కనీ సెట్ బ్యాక్ వదిలేశారండి. ఇది వాష్ ఏరియా. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అండి. కలర్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈవెన్ 15 to 20 డేస్లో ఈ రిమైనింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి. మీకు ఈ హౌస్ కనుక నచ్చినట్టయితే నేను మీకు వీడియోలో చివరిలో ఓనర్ నెంబర్ ఇస్తాను అండి. తనకు కాల్ చేసి మాట్లాడండి. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూసిన తర్వాత టెర్రస్ చూద్దామండి. టెర్రస్ చూసిన తర్వాత ఒకసారి ఏరియా లొకాలిటీ చూసేసి ఆ తర్వాత రిమైనింగ్ థింగ్స్ అన్ని చూపెడతానండి. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్కి వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఏరియా వ్యూ అండి. సైడ్కి బాల్కనీ ఇచ్చారండి. ఇది మెయిన్ డోర్ కూడా 100% టేక్ వుడ్తోనే చేపించారండి. మన హాల్కి 2 సైడ్స్కి వెళ్ళి ఎంట్రన్స్ ఉందండి. సైడ్కి బాల్కనీలోకి వెళ్ళి ఉందండి, మెయిన్ బాల్కనీలోకి వెళ్ళి ఉందండి. ఇది హాల్ అండి. హాల్ మాత్రం చాలా విశాలంగా ఇచ్చారండి.
ఈ హాల్లో సైడ్ ఓపెన్ కిచెన్, దాంతోపాటు సైడ్కి వాష్రూమ్ ఏరియా ఇచ్చారు. ఇది కిచెన్. ఇది మనకు వాష్ ఏరియా అండి. ఇప్పుడు మనకు బాల్కనీలోకి వెళ్ళి మన ఏరియా ఇవ్వండి. టోటల్ బిల్డింగ్స్ అన్నీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అవుతుందండి, చుట్టుపక్కల హౌసెస్ కూడా. ఇది మనకు పూజా గది, సపరేట్ పూజా గది ఇచ్చారండి. ఇల్లు మాత్రం 100% వాస్తు ప్రకారంగా ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. మనకు హాల్లోకి ఎంట్రీ అయ్యానికి 3 డోర్స్ ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా 3 డోర్స్ ఉన్నాయండి. సైడ్ బాల్కనీకి వెళ్ళి 2 డోర్స్, ఫ్రంట్కి వెళ్ళి 1 డోర్. మనం ఇప్పుడు హాల్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరగలేదు. సో ఓపెన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. పైన 3 BHK అండి. ఇది ఓపెన్ వాష్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం రెడీ టు ఆక్యుపై ఉందండి. చిన్న చిన్న స్మాల్ వర్క్ పెండింగ్లో ఉన్నాయి, కూడా జరుగుతున్నాయండి ఆల్రెడీ. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ప్లస్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి మనకి ఎగ్జిట్ బయటికి బాల్కనీలోకి వెళ్ళడానికి కూడా డోర్స్ ఇచ్చారు. ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ కబోర్డ్స్ ఇచ్చారు ఇట్లా. ఇది వాష్రూమ్ అండి. మనం బెడ్రూమ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నామండి. బయటికి వస్తున్నాం, హాల్లోకి వచ్చాం మళ్ళీ. ఇది హాల్ అండి. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళి టెర్రస్ ఎలా ఉందండి, ఎలా కన్స్ట్రక్షన్ ఉంది, చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది ఒకసారి వీడియోలో చూద్దామండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఏరియా వ్యూ అండి, ఇంటికి ఫ్రంట్ సైడ్లో అండి. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి టెర్రస్ పైకి వెళ్దాం. ఇంకా కొంచెం వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి కట్టెలు అవన్నీ కనబడుతున్నాయండి. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ లోపల వర్క్ క్లోజ్ అవుతుందండి. ఇది మన టెర్రస్. ఈ టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి ఏరియా లోకాలిటీ చూద్దామండి. మీకు ఏదైనా ఏరియాలో హౌసెస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఆ ఏరియావి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఒకసారి ఏరియాలో వ్యూ చూడండి పైకి వెళ్ళి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం నాగోల్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న G+1 హౌస్, స్మాల్ హౌస్ అండి, స్మాల్ బడ్జెట్లో వస్తుందండి. అండ్ కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హౌస్ అండి. ఇది G+1 అండి. వీడియోలో చూడండి. ఇది కింద ఫ్రంట్లో ఒక షట్టర్ ఇచ్చారండి. దాని తర్వాత వెనక హాల్, కిచెన్ ఇచ్చారు. సేమ్ పైన కూడా అలా ఇచ్చారండి. 1 BHK G+1 హౌస్ అండి. మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. చూడండి, ఈ గేట్లోకి వెళ్ళి ఎంట్రీ అవుతున్నాం. ఫ్రంట్లో షట్టర్ ఉందండి.
ఈ లోపలికి ఎంటర్ అయ్యామండి. లెఫ్ట్ సైడ్ మనకి పార్కింగ్ ప్లేస్ ఉందండి. 2 వీలర్ మాత్రం సూటబుల్ అండి పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకు కిచెన్ ఉందండి. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ విత్ హాల్. ప్లస్ మనకి హాల్లో ఒక వాష్రూమ్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇది షటర్ లోపలికి వెళ్ళి ఇవ్వండి. మనం ఏదైనా షాప్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి షటర్ని. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నామండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి మనం బయటికి వస్తున్నాం. ఇంటి బ్యాక్ సైడ్ వచ్చామండి. బ్యాక్ సైడ్ మనకి బోరింగ్తో పాటు వాటర్ సంప్ ట్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు మనం స్టెప్స్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామని చూడండి. ఇది G+1 బిల్డింగ్ అండి. బడ్జెట్లో ఉంటుంది. ఈ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ నేను వీడియో చివరిలో ఇస్తానండి. మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే, ఇల్లు నచ్చినట్టయితే ఓనర్ గారిని కాంటాక్ట్ చేయండి. ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ అండి. ఓపెన్ కిచెన్ ప్లస్ హాల్. ఇది హాల్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఇది ఓపెన్ బాత్రూమ్ అండి. జనరల్ కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో గల బెడ్రూమ్ అండి. స్మాల్ ఫ్యామిలీకి సూటబుల్ హౌస్ అండి. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదండి ఫస్ట్ ఫ్లోర్. మనం మళ్ళీ హాల్లోకి వచ్చామండి. ఈ హాల్ ఓపెన్ కిచెను విత్ ఫాల్ సీలింగ్ వర్క్. ఇప్పుడు నెక్స్ట్ మనం టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఏరియా వ్యూ చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం టెర్రస్ పైకి వచ్చామండి. పైన ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చామండి. ఇది టెర్రస్. ఇది టోటల్ ఏరియా వ్యూ అండి. ఇది నాగోల్కి దగ్గరలో ఉంటుందండి. ఇది టోటల్ ఏరియా వ్యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మేడిపల్లిలోని శ్రీనివాస హిల్స్ కాలనీలో ఉన్నామండి. ఇది G+1 బిల్డింగ్ అండి. మీరు చూడండి, ఈ పిక్చర్లో వీడియోలో లెఫ్ట్ సైడ్ మనకి బిల్డింగ్ వ్యూ ఉందండి. ఇది ఫ్రంట్ వ్యూ అండి. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఇది G+1 బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ BHK అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇది ఇల్లు ఫ్రంట్ లుకింగ్ అండి. ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ గేట్ అండి. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ అవుట్ అండి. రెడీ టు ఆక్యుపై ఉందండి. ఇప్పటివరకు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయండి. ఇప్పుడు ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇది లోపలికి ఎంటర్ అయ్యామండి. ఫ్రంట్లో కార్ పార్కింగ్తో పాటు ముందు బాల్కనీ ఇచ్చారండి. రైట్ సైడ్ ఇది బాల్కనీ అండి. రైట్ సైడ్ ఒక చిన్న రూమ్ ఇచ్చారండి. ఇది ఆఫీస్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెయిటింగ్ రూమ్ లెక్క కూడా యూజ్ చేయొచ్చండి. ఇది ఫ్రంట్ ఒక చిన్న రూమ్ ఇచ్చారండి. ప్రతి రూమ్ కూడా UPVC విండోస్ వాడడం జరిగిందండి. ఇది రూమ్ లోపల ఎంట్రీ అవుతుందండి. స్మాల్ రూమ్ అండి. ఆఫీస్ పర్పస్ ఆర్ గెస్ట్ వెయిటింగ్ రూమ్ అనుకోవచ్చండి. ఇదండి. ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది వెస్ట్ ఫేస్ అవుతుందండి. సో అందుకొరకే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనం నార్త్లో ఇచ్చారండి. ఇది UPVC విండోస్ అండి.
ఇది మెయిన్ ఎంట్రన్స్, నార్త్ సైడ్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి. మన లోపలికి ఎంట్రీ కాగానే లోపల లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పూజ గది ఇచ్చారండి వాస్తు ప్రకారంగా. ఇది పూజ గది ప్లస్ ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ చూడండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా విత్ మార్బుల్ స్టోన్తో చేయించారు. ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. ఇది టీవీ షెల్ఫ్. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకి బెడ్రూమ్ లోపల ఇది లోపల మనకి మంచి స్పేసియస్ షెల్ఫ్స్ ఇచ్చారండి విత్ ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది సింగిల్ బీహెచ్కే అండి. ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బీహెచ్కే. ఇది మళ్ళీ ఒకసారి హాలు అండ్ కిచెన్ అండి. ఇది పూజ గది అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ దగ్గర వచ్చేసి మనకి ఇది ఒకటి మోటార్ అండి, రెండోది సంప్ ట్యాంక్ అండి వాటర్ స్టోరేజ్ కొరకు. ఈ స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్స్ కూడా విత్ గ్రానైట్ స్టోన్తో చేయించారండి, మార్బుల్ స్టోన్తో చేయించారు. ఇవి స్టెప్స్ అండి. స్టీల్ రైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్కి వెళ్ళి ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్. ఇది మెయిన్ డోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK. ఇది మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి హెల్ షేప్లో ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ కిచెన్తో పాటు దానిలోనే మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్. నెక్స్ట్ ఇది జనరల్ వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ పైన మనకి ఏమైనా యూజ్లెస్ ఐటమ్స్ పెట్టుకోనికి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్లో కూడా ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది. ప్లస్ ప్రతి విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అనేది వాడడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంట్రీ అవుతున్నామండి. చూడండి, బెడ్రూమ్లోకి ఎంట్రీ ముందు విండో ప్రతి విండో వచ్చేసి యూపీవీస్తో పెట్టారండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి, షెల్ఫ్స్ అయినా కానీ, ఫాల్ సీలింగ్ అయినా కానీ, కలరింగ్ అయినా కానీ నీట్గా ప్రతి ఒక్కటి 100% వర్క్ అయిపోయి ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై అండి. మీకు దీని ఓనర్ గారి నెంబర్ వీడియో చివరిలో ఇస్తానండి. ఒకవేళ మీకు ఈ హౌసింగ్ కనుక నచ్చినట్టయితే ఓనర్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. మన టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి స్టెప్స్ పైకి పైకి వెళ్తున్నామండి. మన టెర్రస్ పైకి వచ్చామండి. ఇది టెర్రస్ అండి. టెర్రస్ కూడా చాలా నీట్గా ఉందండి. ఒకటి 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా ఉందండి. ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పర్వతాపూర్ మేడిపల్లిలో ఉన్నామండి. ఇది 2 BHK హౌస్ అండి. ఇది హౌస్ ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి. 2 BHK అండి. ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుందండి హౌస్. ఇది పర్వతాపూర్లోని మేడిపల్లి ఇండిపెండెంట్ కాలనీలో ఉందండి హౌస్. ఇది ఏరియా లొకాలిటీ అండి. ఏరియా వ్యూ చూడండి. రోడ్డుకి అతి దగ్గరలో, మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న ఇల్లు అండి ఇది.
ఈ హౌస్ చూడండి, టోటల్ ఏరియా వ్యూ. ఇప్పుడు వచ్చేసి మనం మీ ఇంటి హౌస్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. వీడియోలోకి ఎంట్రీ అయ్యే ముందు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. దానివల్ల మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈ హౌస్ లోపలికి ఎంట్రీ అయ్యామండి. ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా తర్వాత రైట్ సైడ్ స్టెప్స్ చేయడం జరిగింది. స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ అనేది చేయడం జరిగింది. ప్లస్ ప్రతి స్టెప్ కూడా మార్బుల్ స్టోన్తో చేశారండి. ఇది చూడండి, ఇది ఇంటి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారండి. తర్వాత సైడ్కి చిన్న ప్లేస్ వదిలేయడం జరిగిందండి. ఇంటికి 4 సైడ్స్ మనకి నడవడానికి వీలుగా ప్లేస్ వదిలేసేయడం జరిగిందండి. ఇది మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది హాల్ లాంగ్ హాల్ ఇచ్చారండి. మధ్యలో డివైడ్ చేసేసి 2 హాల్స్ తెక్కిచ్చారండి. ఒకటి గెస్ట్ వెయిటింగ్ ఏరియా అనుకోవచ్చండి, ఒకటి నార్మల్గా మన కూర్చోనికి ఏరియా అండి. హాల్ అండి, ఇది టోటల్ హాల్ అండి. ప్రతి రూమ్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చేయడం జరిగింది. మా హాల్లో మధ్యలో డివైడింగ్ వరకు ఇలా ఇచ్చారండి. ఇది టీవీ షెల్ఫ్ ఏరియా అండి. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ ఎంట్రీ ఎగ్జిట్ కొరకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డోర్ మనం బయటికి వెళ్తే చుట్టుపక్కల బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. హౌస్కి 4 వైపులో మనకు వెంటిలేషన్ పర్పస్లో ప్లేస్ అనేది వదిలేయడం జరిగిందండి. ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి. మనకు మోటార్ ఇచ్చారండి. వాటర్ సంప్ ట్యాంక్ ఉందండి. ఈ సైడ్ అండి, ఇది హౌస్కి ఇంకో సైడ్ అండి. చూడండి, 4 సైడ్స్లో మనకు ప్లేస్ అనేది ఖాళీగా వదిలేయడం జరిగింది. ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, మార్బుల్ స్టోన్తో ఇచ్చేసారండి. మొత్తం కిచెన్లోనే మనకి దేవుడి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్లో కూడా మనకి అన్ని ఐటమ్స్ పెట్టుకోనికి వీలుగా షెల్ఫ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగిందండి. పైన యూజ్లెస్ ఐటమ్ పెట్టుకోనికి ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. ఇది టోటల్ కిచెన్ అండి. ఈ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపై అండి. మీకు ఈ ఓనర్ గారి నెంబర్ ఈ వీడియో చివరిలో ఇస్తానండి, తనకి కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఈ హౌస్ మీకు నచ్చినట్టయితే. ఇది మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది బెడ్రూమ్ అండి. చూడండి, పైన ప్రతి రూమ్కి ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. విండోస్ వచ్చేసి టేక్ వుడ్తో చేయించారండి. ఎలక్ట్రిసిటీ వర్క్, ప్లంబింగ్ వర్క్ టోటల్ కంప్లీటెడ్ అండి. 100% వర్క్ కంప్లీటెడ్ హౌస్ అండి. ఇది 1 బెడ్రూమ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతామండి. మళ్ళీ రిటర్న్ హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ మనకి బయట కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది కామన్ వాష్రూమ్. కలరింగ్ వర్క్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, పైన కూడా ఫాల్ సీలింగ్ విత్ కలర్, టోటల్ A to Z వర్క్ కంప్లీటెడ్. ప్రతి విండోస్ కూడా టేక్ వుడ్తో చేయించడం జరిగిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లోపలి అటాచ్ బాత్రూమ్. చూసారే అండి, మీకు కనుక ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టోటల్ హౌస్ అండి. ఇక్కడ మనకి బెడ్రూమ్ లోపల పైన ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ పర్పస్లో. ఇప్పుడు మనం హౌస్ బయటికి వచ్చామండి. ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్దామండి. ఇలా టెర్రస్ పైన వ్యూ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నామండి. ఇది స్టెప్స్ అండి. చూడండి, సైడ్కి స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం టెర్రస్ పైకి వచ్చేసామండి. ఇది టెర్రస్ అండి. టెర్రస్ కూడా చాలా నీట్గా ఉందండి. చూడండి, ఇది టోటల్ టెర్రస్ అండి. మనకి సైడ్కి ఏరియా వ్యూ చూడండి. ఈ టెర్రస్ పైకి వెళ్ళి టోటల్ ఏరియా వ్యూ అండి. ఆల్మోస్ట్ అన్ని న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్నాయండి.
పర్వతాపూర్ మేడిపల్లి ఏరియా అండి. ఈ ఈ కాలనీ పేరు ఇండిపెండెంట్ కాలనీ. ఇది వాటర్ ట్యాంక్ వరకు ప్లేస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మేడిపల్లి హైదరాబాద్లోని సాయి ప్రియా నగర్ రోడ్ నెంబర్ 4లో ఉన్నామండి. ఇప్పుడు మనం చూసేది G+1 బిల్డింగ్. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్లో G+1 బిల్డింగ్ అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. ఇది ఇంటి యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అయిపోయిందని, ఇంకో 10% వర్క్ జరుగుతుందండి. మ్యాక్సిమం 15 to 20 డేస్లో ఈ వర్క్ కూడా అయిపోతుందండి. ఇది హౌస్ అండి. మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఫ్రంట్లో మనకి బోర్వెల్ ఇచ్చారు, తర్వాత వాటర్ సంప్ ట్యాంక్ ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా వర్క్ నడుస్తుందండి. ఇది పార్కింగ్ ఏరియా అండి. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్లో విత్ మార్బల్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా అండి. స్టెప్స్ కింద ఇది చూడండి. ఇది టోటల్ కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది వాటర్ సంప్. ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫ్రంట్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ టోటల్ టేక్ వుడ్తో చేపించారండి. ఫ్రంట్ డోర్. ఇది హాల్ అండి. మనకు హాల్ ఎల్ షేప్లో ఇచ్చారు. పైన ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ప్లంబర్ వర్క్, ఎలక్ట్రానిక్ వర్క్ మొత్తం అయిపోయిందండి. మనకు ఎదురుగా కనబడేది కామన్ వాష్రూమ్ అండి. ఇది హాల్ టీవీ షెల్ఫ్స్ అండి. పైన వర్క్ కూడా అయిపోయింది మొత్తం చూడండి. ఇది వెంటిలేషన్. ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ చూడండి. ప్లాట్ఫామ్ కూడా టోటల్ మొత్తం మార్బుల్ స్టోన్తో చేపించారండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇవి కిచెన్లోని షెల్ఫ్స్ అండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి బయటికి వస్తున్నామండి. ఇది బయటికి మనకు పక్కకి ఇంటికి 4 వైపులా సంధి వదిలేసారండి. వెంటిలేషన్ పర్పస్లో కానీ మనం నీట్నెస్ ఉందండి. చిన్నగా ఈ సైడ్ అండి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చామండి. ఇంటి బ్యాక్ సైడ్ వచ్చాం. ఇంటికి 4 సైడ్స్ ప్లేస్ అనేది వదిలేయడం జరిగిందండి. ఇది ఇంటి బ్యాక్ అండి. ఇది మళ్ళీ ఒకసారి హాల్ చూడండి. ఇది హాల్ అండి. అది కామన్ వాష్ ఏరియా. ఇది కామన్ బాత్రూమ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నది బెడ్రూమ్ అండి. ఇది కింది 1 BHK అండి. ఇది హాలు. మనం చూసినట్టు ఇది ఓపెన్ కిచెన్ అండి. మనం ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నామండి. ఎగ్జిట్ అయిపోయి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఒకసారి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన స్టెప్స్ అండి. మనకి స్టెప్స్లో చూడండి విత్ గ్రానైట్తో చేయించడం జరిగిందండి స్టెప్స్. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. ఇది ఫ్రంట్ డోర్. ఇది మన లోపలికి ఎంటర్ అనేది హాల్ అండి. మనకు హాల్లో చూడండి టీవీ షెల్ఫ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఇచ్చారండి. ఇది హాల్. పైన డిజైన్ కూడా చూడండి. ఇది హాల్. సైడ్కి వాష్ ఏరియా అండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కిచెన్లోనే మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. సపరేట్గా చిన్న పూజా గది ఇవ్వడం జరిగింది కిచెన్ లోపల. ఈ కిచెన్ చూడండి టోటల్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారండి. ఇది హాల్ లోపలండి.
హాల్లో లెఫ్ట్ సైడ్కి మనకు ఒకటి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా ప్లస్ కామన్ బాత్రూమ్. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండి 2 BHK అండి. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. చూడండి వెంటిలేషన్ కూడా ఎంత బాగా ఇవ్వడం జరిగిందండి. కబోర్డ్స్ కానీ వెంటిలేషన్ పర్పస్ చాలా బాగా ఇచ్చారండి. విండోస్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందని చూడండి ఎంత పెద్ద విండో ఉందో. ఇది సైడ్ విండోస్ అండి. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది. ఇక్కడ మనకు సింక్ సెటప్ చేయించుకోవచ్చు అండి. ఇక్కడ ఓపెన్ ఏరియా లోపల ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ చేశారండి. మొత్తం రెడీ ఉందండి. కలర్ అయిపోయింది. టోటల్ వర్క్ అయిపోయిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఈ మనకి ఇదే బెడ్రూమ్ లోపల పైన మనకి ఏమైనా ఐటమ్స్ వేస్టేజ్ ఐటమ్స్ ఉన్నా ఎవరికి కనబడకుండా పెట్టుకోనికి మనకి స్టోరేజ్ ప్లేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ హాల్లోకి వచ్చామండి. ఇది హాలు మీరు చూసారండి. ఓపెన్ కిచెన్ ప్లస్ వాష్ ఏరియా, పూజ గది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నామండి. స్టెప్స్ వెళ్తున్నాం చూడండి. స్టెప్స్ కూడా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది టెర్రస్ పైకి వెళ్తున్నాం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇది మన టెర్రస్ అండి. పైన వీడియోలో ఇచ్చాను చూడండి. హౌస్ యొక్క సైడ్ వ్యూ కూడా ఇచ్చానండి. ఇది టోటల్ టెర్రస్ అండి. పైన 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ మార్కెటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిడిపల్లిలో ఉన్నామండి. ఇప్పుడు మనం చూపెట్టబోయే హౌస్ G+1 రెడీ టు ఆక్యుపై హోమ్ అండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసి నేషనల్ హైవేకి 2.5 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపలికి ఎంటర్ అయ్యాగానే ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారండి. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి సైడ్లో వచ్చిన ఆఫీస్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వీలర్ పార్కింగ్ పెట్టుకోవచ్చు అండి. ఫ్రంట్ G+1 బిల్డింగ్ అండి. ఇది చాలా విశాలంగా వదిలేశారండి. మనం ఫస్ట్ ఎంట్రీ అనే రైట్ సైడ్ ఒక రూమ్ ఇచ్చారండి. ఇది మనకి ఏదైనా ఆఫీస్ పర్పస్లో కానీ ప్రతి విండోస్ వచ్చేసి UPVC తోని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇలా ఇది గెస్ట్ రూమ్ అండి. స్మాల్ రూమ్ ఇచ్చారండి. ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అని చేయడం జరిగింది. 100% వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతామండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్లో ఇచ్చారండి. ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అవుదామండి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి. ఫ్రంట్ డోర్లోకి వెళ్ళండి. ఫ్రంట్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో చూడండి. సారీ నార్త్ ఫేస్ నార్త్లో ఇచ్చారండి. లోపలికి ఎంటర్ అయ్యేముందు ఒకసారి చూడండి. లోపలికి ఎంటర్ అవుతామండి. లోపల లెఫ్ట్ సైడ్ లో వాస్తు ప్రకారంగా మనకు లోపలికి ఎంటర్ అయ్యాలని లెఫ్ట్ సైడ్ లో పూజ గది ఇవ్వడం జరిగిందండి. ఇచ్చారండి. దేవుడి పూజ గదితో పాటు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ ఇది పూజ గది తర్వాత ఓపెన్ కిచెన్ వర్క్ మొత్తం అయిపోయింది. ప్లాట్ఫామ్ కూడా టోటల్ కొంచెం నీట్ చేసేసారు. గ్రాండ్ వర్క్ చేయించడం జరిగింది. ప్రతి రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. చూడండి ఫాల్ సీలింగ్ చూడండి. ప్రతి రూమ్ లో ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. టోటల్ పెయింట్ వర్క్ అని ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఓపెన్ కిచెన్ అండి. రెడీ టు ఆక్యుపై హోమ్ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుదామండి. G+1 బిల్డింగ్. ఇది బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. కింద వచ్చి సింగిల్ విశాలంగా ఇచ్చారండి. సింగిల్ బెడ్రూమ్ అండి. కింద 1 BHK.
బెడ్రూమ్ ఇది bedroom ఫాల్ అండి. సీలింగ్ కూడా ఇచ్చారు. కొన్ని ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి ఇక్కడ స్టోరేజ్ పర్పస్లో. ప్లేస్ ఇచ్చేస్తారండి. తర్వాత సైడ్కి మనకి అటాచ్డ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇచ్చారండి. చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇట్లా ఇది బెడ్రూమ్లో మన షెల్ఫ్స్ కానీ ఇది టోటల్ వెంటిలేషన్ చూడండి. విండోస్ మళ్ళీ మనం హాల్లోకి వెళ్తున్నామండి, చూడండి ఒకసారి. ఇదండి ఫస్ట్ ఇది హాల్లోకి వచ్చాను, మన కిచెన్ అండి. మనం ఆల్రెడీ చూసామండి, పూజా గది. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి ఇక్కడ ముందట చూడండి వాస్తు ప్రకారం మనకి ఇక్కడ బోర్వెల్ ఇచ్చారు, దాంతో పాటు వాటర్ సంప్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగిందండి. సంపు వాటర్ సంప్ చూడండి స్టెప్స్ కూడా విత్ మార్బుల్ స్టోన్ చేశారు, వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ప్లస్ స్టీల్ రేడింగ్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మార్బుల్ స్టోన్తో చేయించారు, ప్లస్ స్టీల్ రేడింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది స్టెప్స్ చూడండి, చాలా నీట్గా చేశారు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి. చూడండి ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూడండి ప్రతి విండో కూడా మనకి యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. చూడండి ప్రతి విండోస్ అన్ని యూపీవీసీతో చేయించడం ఫస్ట్ జరిగింది. ఫ్లోర్ లేటెస్ట్ లోపలికి మోడల్. ఎంటర్ అవుతున్నామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, టోటల్ టేక్ వుడ్తో చేశారండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో లోపలికి ఇది ఎంటర్ హాల్ అండి. అవుతున్నాం. ఇది హాల్ అండి. ఈస్ట్ కేర్ ఎంట్రీ ఇచ్చారండి. హాల్ ఉంది. ఇది చూడండి ఎంత మంచిగా వర్క్ చేశారండి. ఫాల్ సీలింగ్ చూడండి పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా చేయించారండి. చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే. ఇలా ఇది హాల్. ఇది ఓపెన్ హాల్లో మనకి సేమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్లస్ సైడ్కి పూజ గది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన ఐటమ్ పెట్టుకునే ప్లేస్. ఇల్లు వచ్చేసి 100% వాస్తుతో కట్టారండి. హాల్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ రెడీ టు ఆక్యుపై హోమ్. ఇది టోటల్ హాల్. మనం హాల్లోకి వెళ్ళి లోపలికి చూడండి ప్రతి విండో కూడా మీకు చెప్పిన విధంగా యూపీవీస్తో చేయడం జరిగింది. ఆ తర్వాత ఓపెన్ ఎదురుగా మనకు కనబడేది వచ్చేసి కామన్ వాష్ ఏరియా, కామన్ వాష్రూమ్ అండి. తర్వాత మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది బెడ్రూమ్ అండి. మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది ఒక బెడ్రూమ్. వర్క్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిందండి. బెడ్రూమ్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి పైన మీకు ఏరియా చూపెడుతున్నాను చూడండి. ఇదండి టోటల్ కలరింగ్ కూడా మొత్తం అయిపోయింది. చూడండి ప్రతి రూమ్లో కూడా యూపీవీసీ విండోస్. వెంటిలేషన్ చాలా బాగుందండి హౌస్లో. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడండి వాష్రూమ్ పైన చూడండి ఇక్కడ మనకు ఓపెన్ ఏరియాలో మనకి ఏమన్నా బయట మనకు స్టోరేజ్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. స్టోరేజ్ ప్లేస్ పైన చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లోకి ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ చూడండి ఫాల్ సీలింగ్ టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి వెంటిలేషన్. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఈ అటాచ్ బాత్రూమ్ ఇదండి. ఇది బెడ్రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తే హాల్లోకి వస్తామండి. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ హాల్లోకి వస్తున్నాం. ఇది హాల్ అండి. ఇది మనం చూసాం కదా ఇందాక, అది హాల్ అండి. ఓపెన్ కిచెన్ అండ్ పూజ గది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి ఏరియా వ్యూ చూద్దామండి. మనం ఎగ్జిట్ అయ్యామండి. టెర్రస్ పైకి వెళ్దాం. స్టెప్స్ పైకి వెళ్ళి మనం టెర్రస్ పైకి వెళ్దామండి. స్టెప్ చూడండి మొత్తం మార్బుల్ స్టోన్తో ఇది చూడండి. మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇది టెర్రస్ అండి. ఇది టోటల్ టెర్రస్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.